హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఏంటని చూస్తున్నారా? మినప అట్టు. మినప అట్టు అంటే మినప ముద్దతో కళాయి రొట్టి చేశాను అనమాట. చాలా బాగుంటుంది. ఎంత మందంగా ఉంది కదా. దీనికి బెండకాయ కర్రీ, బెండకాయ టమాటా కర్రీ, పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి బెండకాయ కర్రీ. అండ్ ఇందులోకి మళ్ళీ ఆనియన్స్ టమాటో చిన్న చిన్న పీసెస్ మధ్యని బాగుంటుంది తింటే. అండ్ ఇంకొంచెం స్పైసీ కావాలి కదా, అందుకని పచ్చిమిరపకాయలు. చూసారా ఎలా పెట్టుకున్నాను? రెండు. తిందామా మరి? ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తేనే నోరూరుతుంది కదా, బాగుంటుంది. మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇలాగే తిని పెట్టేదనమాట. అందుకని మేము కూడా ఇలాగే పోసుకుంటున్నాము అట్టులు. చాలా బాగుంటుంది. ఇంత మందంగా, కాకపోతే సిమ్లో పెట్టేసి ఉడికించాలి. వావ్, మధ్య మిరపకాయ కొరికితే ఎంత బాగుంది తెలుసా. కారం ఏం లేదు. అట్టు ముక్క తీసుకొని బెండకాయ కర్రీ పెట్టుకొని హ్యాపీగా ఉంది. లోపల ఎంత బాగుందో ఆహ్వాదిస్తూ తింటున్నా. పచ్చిమిర్చి కారంగానే ఉంది, కానీ మధ్యలో ఈ ఆనియన్స్ టమాటో ఇలా అన్నీ తింటే కారం తగ్గిపోతుంది అన్నమాట. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంది తెలుసా. మినపట్టు ఎలా చేయాలనుకుంటున్నారా? మినపప్పు బియ్యం నానబెట్టాలి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం నైట్ వేసి నానబెట్టి మార్నింగ్ రుబ్బుకొని డే అంతా బయట ఉంచితే కొంచెం పిండి పులవాలన్నమాట. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెము కళాయిలో జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ మినప ముద్ద వేసి సిమ్లో పెట్టి ఉడికించాలి. చాలా బాగుంటుంది. చాలా బలం కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకి మన ఇష్టం చట్నీ కానీ కర్రీస్ కానీ ఇట్లా ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి ఇలా ఏది కావాలంటుంది వేసుకొని తింటే మస్తు ఉంటుంది. బొంబాయి చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది తెలుసా. ఇంకా ప్రజెంట్ అయితే నేను ఇలా చేశాను. నెక్స్ట్ టైం బొంబాయి చట్నీతో చేస్తా, ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తా మీకు. మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈ మినపట్టు వేయడం చాలా ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే చక్కగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి చేయండి. మీకు ఈజీ ప్రాసెస్. దోశలు అనుకోండి, మీకు వేయడం గట్రా రాదు కదా, ఇదైతే బెటరు. చూసారా ఎలా తింటున్నాను? బాగుంది, చాలా బాగుంది. అందుకని అట్లా తినేస్తున్నాను అనమాట. మా అమ్మగారు చిన్నప్పుడు ఇలాంటి అట్లు పోసి మంచిగా పెట్టేవారు మాకు. అందుకని నేను కూడా మా అమ్మ వంటలే వండుతున్నా. అందుకని మా అమ్మ రుచులన్నీ పెట్టిన నా కుకింగ్ వీడియోస్కి. ఇంకా మమ్మీ ఉండేటప్పుడు కూడా ఇలాగే మాకు పచ్చిమిర్చి అని పకోడీ అని అట్లా ప్రతి దీనికి వెజిటేరియన్ రోజు కంపల్సరీ ఇలా తినేవాళ్ళం మేము. అందుకోసమని అదే అలవాటుతో తింటున్నా. యాక్చువల్గా అయితే ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. ఇంకా ఇది వీడియో చేశాను 3-4 డేస్ అయింది, కానీ ఆడియో ఇప్పుడే చేస్తుంది అనమాట. అందుకని నైట్ టైం నిద్ర వస్తుంది. ఇప్పుడు టైము 11-11:30 అయింది నైట్. ఓకే, అసైన్మెంట్స్ రాయడంలో బిజీ ఉన్నా. ఇంకా నేను ప్రజెంట్ MBA చేస్తున్నా కదా, అందుకని మధ్యలో ఈ వీడియోస్ పెట్టడం మర్చిపోతున్నా అని చెప్పేసి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు ఆడియో చేస్తున్నాను. ఇంకా అప్లోడ్ చేద్దామని వీడియో. ఇంకా ఫుడ్ వీడియోస్ ఇంకో 2-3 ఉన్నాయి, బట్ అవి చేయలేదు కొంచెం వర్క్ ఉండడం వల్ల.
అందుకని ఇదేనే పెడదామని చెప్పేసి ఇప్పుడు ఆడియో చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, అట్టు మొత్తం అయిపోయింది, ఓన్లీ కర్రీ ఉంది. ఇంకా కర్రీ మొత్తం తినేస్తా. ఎందుకంటే మాకు కర్రీ ఎక్కువ తినడం అలవాటు, చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. మా అమ్మగారు కర్రీ ఎక్కువ అన్నంలో పెట్టేవారు, అన్నాన్ని కర్రీలా పెట్టేవాళ్ళు. అట్లా తినడం అలవాటు చేశారు మాకు. అది ఫ్రెండ్స్, అట్టయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. 2 పచ్చిమిర్చిలు కంప్లీట్ అయినాయి, ఆనియన్ పీసెస్ కంప్లీట్ అయ్యాయి. నా హ్యాండ్ మీద ఉన్న టాటూ చూసారా, మా మదరు, ఆమెనే. మా మదర్ అంటే నాకు చాలా ఇష్టము. ఆమె 2019లో చనిపోయారు. బట్ ఆమె జ్ఞాపకాలుగా ఆమె వంటలే నేను చేసుకుంటూ తింటాను. ఆమె ఎట్లయితే చేశారో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను నేను. ఆమె చనిపోయారు అనుకోవడమే కానీ మాతో పాటే ఉంటారు. నాకు ఎటువంటి కష్టం వచ్చినా నాకు వెంటనే సొల్యూషన్ చూపిస్తారు మా మదరు. నిజంగా చెప్పుకుంటే గొప్పలాగా ఉంటుంది, కానీ నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే దానికి సొల్యూషన్ వెంటనే చూపిస్తారు. మా అమ్మగారికి నాకు చాలా ఇష్టం. అందుకోసమే నేను టాటూ అంతలా పెద్దది వేయించుకున్నాను హ్యాండ్ పైన. నాకు టాటూ వేసుకుంటే నొప్పి ఉంటుందని మీరు అనుకోవచ్చు, బట్ మనం అవతల వాళ్ళ మీద చూపించే ప్రేమకి ఆ నొప్పి అంతా భరించగల శక్తి కూడా మనకి ఉంటుంది. నాకైతే ఎటువంటి నొప్పి అనిపించలేదు. బట్ చేయి వాపు వచ్చినా సరే 15 రోజులు ఉన్నా సరే నాకు బాధ అనిపించలేదు. ఎందుకంటే మా మదర్ అంటే మాకు అంత ఇష్టం అనమాట, చాలా ఇష్టం నాకు. ఆమె ఎట్లా వండేదో సేమ్ అలాగే వండుతున్నాను నేను ప్రతిదీ నా ఇంట్లో, అలాగే వండుకొని తింటున్నాను. అమ్మని మర్చిపోలేము ఎప్పటికీ. అట్లా అమ్మ వండినట్టే వండుతున్నా అంతాను. అమ్మని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటాను.